కర్నూలు జిల్లాలో రైతుల ఆత్మహత్యలు ఆగటం లేదు. ప్రకృతి పగబట్టినా పుస్తలు అమ్మి అప్పులు చేసి మరీ పంటను కాపాడుకున్న రైతుకు గిట్టుబాటు ధర లేక తలడిల్లిపోతున్నాడు. ఓ పక్క అప్పుల భారం, మరోపక్క కుటుంబ పోషణ భారం కావడంతో అర్ధంతరంగా తనుచాలిస్తున్నారు. కర్నూలు జిల్లాలో పెరిగిపోతున్న రైతుల ఆత్మహత్యలపై సాక్షి ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. 2014 నుండి 2019 వరకు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ఉమ్మడి కర్నూలు జిల్లాలో 321 మందికి పైగా రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. 2019లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చాక మద్దతు ధర కల్పించడంతో పాటు సబ్సిడీ, పంట ఇన్సూరెన్స్ అందించడంతో రైతుకు ఆర్థిక భారం తగ్గింది. దీంతో క్రమంగా అప్పుల ఊబి నుంచి బయటపడుతున్నాడన్న సమయానికి 2024లో కూటమి సర్కారు అధికారం చేపట్టడంతో అన్నదాతల పరిస్థితి మొదటికి వచ్చింది. చంద్రబాబు కరువు రెండు కవల పిల్లలనే పేరుంది. 2014లో చంద్రబాబు ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టినప్పటి నుంచి ప్రతి ఏటా వర్షాభావం ఏర్పడుతుండటంతో ఉమ్మడి కర్నూలు జిల్లా ఎడారిగా మారింది. వర్షాలు లేక అంతంత మాత్రం పండిన పంటలకు గిట్టుబాటు ధర లేక పెట్టిన పెట్టుబడిలో 10% కూడా దక్కక రైతులు చితికిపోయారు. నాటి దారుణ పరిస్థితులే ఇప్పుడు పునరావృతమవుతున్నాయి. ఎన్నికల ముందు సూపర్ 6 అంటూ ఉదరగొట్టి అన్నదాత సుఖీభవ కింద ఏడాదికి 20,000 చెల్లిస్తామని ఊరూవాడా ప్రచారం చేశారు చంద్రబాబు. తీరా అధికారంలోకి వచ్చాక పీఎం కిసాన్తో కలిపి 20,000 ఇస్తామంటూ నాలుక మడతేశారు. నిండా మోసపోయిన రైతులు మరో పనిలోకి వెళ్లలేక, వ్యవసాయాన్ని వదల్లేక ప్రాణాలు వదిలేస్తున్నారు. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక గిట్టుబాటు అందక కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో 2 రైతన్నలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. హాలహర్విలో ఏప్రిల్ 8న యువ రైతు శ్రీనివాసులు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గత 3 సంవత్సరాల నుంచి మిరప సాగు చేస్తూ కౌరుకు చేస్తూ ఈరోజు అప్పుల బాధ నుంచి చాలా తట్టుకోలేక ఆత్మహత్య కొట్టంలో ఆత్మహత్య చేసుకుని ఉరేసుకుని చనిపోయినాడు. మాకి గవర్నమెంట్ తరఫు నుంచి మా పిల్లవానికి చనిపోయినవానికి సాయం చేయాలని కోరుతున్నాము. కర్నూలు జిల్లా ఆలూరు మండలం హులేబీడు గ్రామానికి చెందిన బాబయ్య అనే రైతు అప్పుల బాధలతో జూన్ 9న పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. 7 ఎకరాలలో మిర్చి పంట విరగ కాసినా గిట్టుబాటు ధర లేక పెట్టిన పెట్టుబడి రాకపోవడంతో ప్రాణాలు తీసుకున్నాడంటూ బంధువులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఆయనకు వచ్చేసి 4 కూతుర్లు 3 కొడుకులు. గత 10 ఏళ్ళ నుంచి వ్యవసాయం చేస్తూ కొన్ని అప్పులు చేశాడు. అదేవిధంగా బ్యాంకులో కొంత డబ్బు అనేది అప్పు ఉంది. గత సంవత్సరం నుంచి మిర్చి పంట కూడా చాలా నష్టం జరిగింది. ఆయనకి పెట్టుబడులు కూడా లేదు, కనీసం గిట్టుబాటు ధర కూడా లేదు. అదొకటి, గిట్టుబాటు ధర అస్సలే లేదు, కనీసం ధనధనం కూడా లేదు. మిర్చి పంట పెట్టుబడికి కూడా కనీసం సాయం కూడా రాలేదు. ఆత్మహత్య చేసుకున్నాడు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా రైతులకు నష్టాలే అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అన్నదాతలు. పబ్లిసిటీ స్టంట్లు తప్పితే చంద్రబాబు అన్నదాతలకు ఇచ్చేదేమీ లేదంటున్నారు రైతులు. చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత రైతులు ఆత్మహత్య చేసుకోవడం తప్ప అంతకు మించి వేరే ఆల్టర్నేట్ లేదు. కల్లూరు మండలము కరువు మండలం కింద ఉంది. ప్రీవియస్ గవర్నమెంట్లో ఇన్పుట్ సబ్సిడీ కానీ, పంట నష్టం కానీ, ఇన్సూరెన్స్లు కానీ అన్నీ రైతులకు పడ్డాయి. ఈ గవర్నమెంట్లో ఇన్సూరెన్స్ కట్టించుకోవడమే తప్ప ఆ డబ్బులు కూడా వేస్ట్ అనిపిస్తుంది. ఇప్పటికీ కట్టించుకున్నారు, 1 రూపాయి కూడా ఆ డబ్బులు ఎటుపోయినాయో తెలియదు, ఇన్సూరెన్స్ కట్టారో తెలియదు. కూటమి సర్కార్ గద్దెనెక్కి ఏడాది పూర్తయినా రైతులను ఆదుకోవటంలో విఫలమైందన్నారు ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి. అప్పుల బాధతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని నిలదీశారు. చంద్రబాబు నాయుడు అయితే ఎప్పుడో అబద్ధాలు చెప్పేదైనా రైతులు ఇప్పుడు నట్టేట ముంచి, అదేవిధంగా మొన్ననే మన ఆలూరు మండలంలో ఉలేవిడి గ్రామంలో ఒక ఆయన ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. ఎందుకంటే మిర్చి పంటకి 1 ఎకరాకి దాదాపు 2 లక్షలు ఖర్చు వస్తుంది. కనీసము 50-60 వేలు రావట్లేదు. దాదాపుగా 1 ఎకరానికి 1,50,000 లాస్ వస్తుంది. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే రైతుల మరణ మృదంగం మోగింది. ఉమ్మడి జిల్లాలో రికార్డు స్థాయిలో 75 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. కానీ మరణాల సంఖ్యను తగ్గించేందుకు 3 మెన్ కమిటీని వేశారు. చనిపోయిన వారంతా రైతులే అప్పుల బాధలతో చనిపోయారని మండల వ్యవసాయ అధికారి, తహసీల్దార్ నిర్ధారించినప్పటికీ 3 మెన్ కమిటీ మాత్రం వారు రైతులు కాదని, ఇతర కారణాలతో ఆత్మహత్యలకు పాల్పడ్డారని నివేదికలు ఇవ్వడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టలేక, అప్పుల బాధ తట్టుకోలేక మెడకు ఉరితాడులు బిగించుకుంటున్నారు రైతన్నలు. మరి కర్నూలులో పెరుగుతున్న అన్నదాతల ఆత్మహత్యల నివారణకు కూటమి సర్కార్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో చూడాలి.